అమ్మ అందరికీ నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించారు. మీకు అన్ని రకాలుగా కూడా కష్టకాలంలో మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పారు. ఆ రోజు మీరు అందరూ కూడా చూశారు. ప్రభుత్వంపై ఏ రకంగా మీకు న్యాయం చేయాలి, రేపొద్దుటే మీకు ఉపాధి ఏ విధంగా చూపించాలనే రకంగా అన్ని రకాలుగా కూడా ఆయన ప్రయత్నిస్తారని చెప్పారు. దాని రకంగా ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన సొంత ఖర్చులతో, సొంత నిధుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులు మీ ప్రతి కుటుంబానికి కూడా 7 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ రోజే కారు ఎక్కినండి. ఆయన పెద్ద మనిషి కాబట్టి అక్కడ చెప్తే బాగుండదు, మైకులో అనౌన్స్ చేయకూడదు, దానికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా కారు ఎక్కిన తర్వాత అమ్మగారు అందరూ ఉండగా చెప్పి 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా సొంత డబ్బులే ఇస్తాను. ఫర్దర్గా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రామిస్ ఏదైతే చేశారో ఆ రోజు ₹1 మీకు ఇప్పించే విధంగా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా అక్కడ ఏదైతే మీ సమక్షంలో మాట్లాడారో అవన్నీ కూడా రేపొద్దుట నిజం చేయడం కోసం ఆయన అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన ఈరోజు ఈ చెక్కులు కూడా మీకు పంపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు గ్రహించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పుడు దాకా స్పందించినాడు అచ్చెన్నాయుడు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడు అమ్మ పెట్టదు ఏదో సామి చెప్పినట్టు ప్రభుత్వం మీకు సాయం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు అండగా నిలబడి కష్టకాలంలో మిమ్మల్ని ఓదార్చి మీకు అండగా ఉండాలని మీలో ధైర్యం నింపినందుకు నోటుకు వచ్చిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఉంది, చంద్రబాబు నాయుడికి లేదా? మీరు గ్రహించాల్సింది ఏంటంటే రాజకీయాన్ని కాదు, ఎవరు వాళ్ళు చేయరు, చేసి వాళ్ళని చేయనివ్వరు. వాళ్ళు కేవలం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిసి, వాళ్ళు ఎవరిది కూడా జేబులో రూపాయి ఇవ్వలేదు మీకు. అది కూడా ఏదైతే గవర్నమెంట్లో మీకు సపరేట్ మత్స్యకారులకు సంబంధించి చేసే ఇది ఉంటాయో దాని నుంచి మాత్రమే చెరువు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేతిలో ఇవ్వలేదు, బీజేపీ నాయకులు జేబులేదు కూడా నయ్యా పైసా ఇవ్వలేదు. ఈయన సొంత నిధులు తీస్తుంటే దాన్ని తప్పుదో పట్టించడం, ఒకరు వచ్చి ₹1 వచ్చు కదంట ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు మీకు ఇమ్మని పంపించారు. ప్రెస్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు అండగా, మీ కుటుంబాలకు అండగా నిలబెడతానని మాట్లాడి అందరితోనూ వాసుపులు గణేష్ కుమార్ ఆయన